వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళు రైతు రుణమాఫీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎట్లాంటి రూల్స్ లేవు, పాస్బుక్ ఆధారంగానే చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఆడే రామరెడ్డి గారు మీ వర్షన్ ఏంటి? 70%, 30% మాత్రమే 70% రైతులకు అందట్లేదు, 30% మంది రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ చేస్తున్నారు. సో మీరు కూడా అట్లాంటి బీజేపీ వర్షన్ కూడా అదే వినిపిస్తుంది, ఏం చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇంతకుముందు ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ చూసి లెక్క చేసి చెప్పింది ఏంటంటే రాజకీయ పండిత విజ్ఞులు వీళ్ళ హామీలు అమలు కావాలంటే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,50,000 కోట్ల లాగా 7.5 లక్షల కోట్లు కావాలన్నారు. వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్ అయింది. ఇప్పుడు 7.5 లక్షల కోట్లలో వీళ్ళు ఎంత చేసినా అంతా ఇది అయితే 6,098 కోట్లు నిన్న చేసింది. 6,000 మీరు 40,000 కోట్లు ఏదో అన్నారు, వాళ్ళు చేసింది 6,098 కోట్లే ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరు మన డికే అన్న గారు మహబూబ్ నగర్ ఎంపీగా వారు చెప్పింది ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబిలో ఉన్న దాంట్లో 40% వాళ్ళకు ఎలిజిబుల్ వాళ్లకు 40% కూడా రుణమాఫీ రాలేదు. వీళ్ళు పెట్టిన కొర్రీలు ఏ విధంగా నీరు గార్చిర్రు, రేషన్ కార్డు అని కుటుంబానికి ఒక్కరని వాళ్ళే చెప్తున్నారు, అందరికీ అందట్లేదు, దఫాలుగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. బట్ మొదటి దఫకే మీరు ఇంత భారీ మొత్తంలో ఇంతమందికి రాలేదు, అంతమందికి రాలేదు, ఇంతమంది రైతులు నష్టపోయారని చెప్పేసి అంటే ఏ బేసిస్ లో ఆ లెక్కలు బయటకు తీస్తున్నారు? భారతీయ జనతా పార్టీ దగ్గర రైతులు లెక్క ఉందా? ఇంతమంది రైతులు అప్పులు చేశారు, ఇంతమందికి అందాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు 5 ఏళ్లకు ఇచ్చిన హామీ మొత్తంలో 2% నిధులు కూడా విడుదల కాలేదు. ఇక సంబరాలు ప్రతిపక్షాలకు నిద్ర లేదు, ఈ డ్రామాలు. నిన్ననే ఒక ఊరికి వెళ్ళాను, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల, మా బంధువు రత్సరంగారెడ్డి దినాలకు వెళ్ళాను. ఎక్కడ రైతులు ఏ విధమైన ఉత్సవాలు జరుపుకున్న హామీ పరిస్థితి కనబడలే, ఆ వాతావరణమే లేదు. వీళ్ళు రాజకీయ పార్టీలు అంటే మీడియా వాళ్ళని పిలిచి ఆ ఏదో పాలు చేస్తారు కదా, ఆ డ్రామాలు తప్ప రైతుల్లో ఎక్కడ ఎలాంటి సంతోషం ఉత్సవం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి మీరు ఈ రోజు ఇంత భారీ మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా రానున్న కాలంలో పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో దీంట్లో కొంత క్రెడిట్ కొట్టాలని చూస్తున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చేటువంటి మీరు రైతుల గురించి, రైతు రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక తెలంగాణ మోడల్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని ఓర్చుకోలేకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మినిస్టర్ మాట్లాడుతున్నారు. నన్ను మీరు చేసిన ఆరోపణకు ఆన్సర్ చెప్పడానికి జస్ట్ 2 మినిట్స్. వ్యవసాయ చట్టాలు 3, ఆ 3 చట్టాలు రైతుకు జరుగుతున్న నష్టాలను తొలగించేది. లేవీ ద్వారా బలవంతంగా ప్రభుత్వాలు తక్కువ రేటుకు ఒట్లు రైతుల నుంచి కొనుగించే చట్టాన్ని సవరించడం ఒక వ్యవసాయ చట్టం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రైతు పండించిన పంట కేవలం ఈ మార్కెట్లలోనే అమ్ముకోవాలి, అగ్రికల్చర్ మార్కెట్గా అమ్ముకోవాలి, బయట అమ్ముకోకూడదు అనే నిబంధన ఇంకో చట్టం. వీటిని తొలగించి ఇంకోటి రైతులు వ్యాపారస్తులతోటి డైరెక్ట్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు, వ్యాపారస్తుడికి భూమి మీద ఏ హక్కు ఉండదు, ఆర్టీఓ డిసైడింగ్ అధికారి. 3వ చట్టం. ఇవి అన్ని 3 రైతులకు వసతులు కల్పించేవే. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ నల్ల చట్టాలని ఫోకస్ ప్రచారం తప్ప ఏ చట్టంలో ఏ లోపం ఉందో ఒక్కరోజు ఒక్కనాడు ఒక్క దగ్గర చెప్పారు. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు ప్రభుత్వంలో ఉన్న మీరు రైతులకు సరైన సంకేతాలు పంపించలేకపోయారా? రైతులకైతే తెలుస్తుంది కదా వాట్ ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారని. పెద్దలు ఏం చెప్పారంటే ఊళ్ళో ఇంట్లో నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చే లోపల అబద్ధం 4 చక్కర్లు కొడతారు ఊర్లో. అబద్ధానికి అంతులేని అవకాశాలతోటి ఫారెన్ ఫండింగ్, ఖలిస్తానీ ఫండింగ్, జిహాదీ ఫండింగ్, కమ్యూనిస్టు కాంగ్రెస్ చేసిన భయంకర ప్రచారం. దీంతో సుప్రీంకోర్టు కమిటీకి రైతు సంఘాలు 85% రైతు సంఘాలు ఈ చట్టాలు బాగున్నాయని చెప్పినని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ప్రజలకు అవి ఎడదెట్టుకుపోతారు. ఇంతకుముందు కేటీఆర్ భజన చేసినట్టు కొన్ని మీడియా గ్రూపులు ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్నాయి. దాంతో ప్రజలకు వాస్తవాలు తెలవట్లేదు. వీళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీ లేవి, ఈ డిక్లరేషన్ లేవి, ఏదో 1-2% కాగానే ఆహా ఓహో చెప్పండి. రామరెడ్డి గారు, జయరాం గారు